బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి పెద్ద పుల్లి లెక్క కొట్టుదిరో మన బట్టలు కొట్టయిరో పెద్ద పుల్లి లెక్క కొట్టుదిరో మన బట్టలు కొట్టయిరో పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి లెక్క కొట్టుదిరో మన బట్టలు కొట్టయిరో. బాగున్నారా? వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లు వచ్చేసింది. ఎక్కడికి? అందాల గడ్డ ఆలగడ్డ. ఆలగడ్డలో చెక్కిన శిల్పాలు ఫేమస్. మా ఆడవాళ్ళు మీకు జోహార్లో ఈ శిల్పాలు ఫేమస్. లక్ష్మీ నరసింహస్వామి ఈ ఊరికి తోడుంటే ఈ ఆడవాళ్ళు ఈ ఊర్లో ఉన్న మగవాళ్ళకు తోడున్నట్టే. క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. కొట్టేస్తాను మిమ్మల్ని అని ఎలాంటి సందర్భాల్లో మీ ఆయన్ని లేకపోతే మీ ఇంట్లో నా అత్తని లేకపోతే మీ పక్కింటి ఆవిడ్ని అంటారు? హాయ్ రవి గారు. హాయ్ అమ్మా. నా పేరు శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి గారు, టీవీలో రవి గారి ప్రోగ్రామ్ వస్తున్నప్పుడు పిల్లలు టీవీ కట్ చేశారనుకోండి, ఏ కొట్టేస్తా మిమ్మల్ని అంటాము. పిల్లల్ని కొడతావా? అంటే ప్రోగ్రామ్ కట్ చేశారు కదా. నేను ప్రోగ్రామ్ చేసేది చిన్నపిల్లలు హ్యాపీగా ఉండడానికి, నువ్వు అదే చిన్నపిల్లల్ని కొడతావా అంటే ఎట్లా? వాళ్ళు గేమ్స్ పెట్టుకోవాలని, పిల్లలు ఆ గేమ్స్ ఛానల్స్ పెట్టుకోవాలని అలాగే బుజ్జగించి చెప్పాలి. అమ్మా చెప్పండి. నమస్తే రవి గారు. నమస్తే పెద్దమ్మ గారు. నా కూతురుకు ఎన్ని డ్రెస్సులు ఉన్నా కూడా ఇంకా కావాలని అడిగితే వద్దని చెప్పినా కూడా కొంటే లాగి లెంప మీద కొట్టాలనిపిస్తుంది. కూతుర్ని తర్వాత కొనిపిస్తాము. జస్ట్ ఒక మాట. ఎన్ని బట్టలు కావాలి నీకు? అంతే కదా. అంతే కదా. ఇవాళ రేపు ఆడపిల్లలు రాత్రి పడుకునేటప్పుడు ఇస్త్రీ చేసుకుంటారు నైట్ డ్రెస్. లేదండి మీ ఇంత అట్లా కాదు కదా, ఎక్కువ డ్రెస్సులు అడుగుతున్నారు అనమాట. అంతే కొనిద్దాం. మా పక్కింటి ఆమెడ ఎప్పుడు మా ముగ్గు మీద నీళ్లు పోస్తుంటే 2-3 సార్లు చూసి కొట్టేస్తా అని చెప్పేస్తాండి. ముగ్గు మీద నీళ్ళు ఎత్తనే? అవునండి, మా మీద లేటట్టు పడుతుందండి. ఎందుకట్లా మీ ముగ్గు అంటే నచ్చదేమో? అవునండి, మీరు ముగ్గులో మేము బాగా వేస్తామని కుళ్ళండి. నాకు తెలిసి మీరు ముగ్గులో మీ ఆయన్ని దింపేస్తున్నారు, కానీ ఆవిడ ముగ్గులో వాళ్ళ ఆయన దిగతలేడు. అందుకే కుళ్ళు. పక్కింటి ఆవిడ చెత్త అంతా తీసి మా ఇంట్లో వేసినప్పుడు లాగి 2 కొట్టాలనిపిస్తుంది. ఇప్పుడైతే కొట్టాలండి. అవును, వాళ్ళ ఇంట్లో చెత్త మన ఇంటి ఎదురు ఎందుకు వేస్తారండి? అంటే వాళ్ళ ఇంట్లో దరిద్రం అంతా మన ఇంటికి రావాలా? ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రోగ్రామ్ కి నేను అందంగా రెడీ అయి వస్తున్నప్పుడు మా పక్కింటి అంటే యావరేజ్ గా ఉన్నావంటే కొట్టేస్తా మిమ్మల్ని అనాలనిపిస్తుంది. అమ్మా అట్లంటూ ఎంత ధైర్యం నీకు? యావరేజ్ గా ఉందని నువ్వు అన్నవా? ఆంటీ నన్ను అంటే. ఆంటీ నిన్నంటనా? Beautiful walk, beautiful answer. Congratulations. మన ఫస్ట్ రౌండ్ లో పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఫస్ట్ నేటి శ్రీలీల, సాయి పల్లవి, సమంత రెడీగా ఉన్నారు. మ్యూజిక్. Craving for you na pillow pakkana novel nuvu tripping on you na playlist vaipoyavu. శ్రీలీల, సాయి పల్లవి, సమంత క్యాన్సిల్. ఆల్గడ్డోల్. ఇప్పుడు వీళ్ళ గురించి ఇంట్రొడక్షన్ ఇవ్వాలంటే శ్రీలీల వాళ్ళ మదర్, శ్రీలీల వారి అమ్మమ్మ, సాయి పల్లవి గారి ముత్తమ్మమ్మ, చెల్లి. అండ్ లాస్ట్ కి సమంత వాళ్ళ చెల్లెలు జేజమ్మ. మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా.
మనసు మీద వయసుకున్న అదు. మేడం మీ పేరు? అందరింట్లో ఉంటుంది లక్ష్మి. నా పేరు చైతన్య లక్ష్మి. అందరింట్లో ఉంటుంది లక్ష్మి, చైతన్య లక్ష్మి. బాగుందండి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మేడం మీ పేరు? రవి నువ్వు చెయ్యొద్దు అతి. నా పేరు స్వాతి. నేను అతి చేస్తున్నందుకే ఈడి వరకు వచ్చిన. సరే ఓకే, రవి మీరు చెయ్యండి అతి. నా పేరు స్వాతి. అబ్బా స్వాతి గారు అతి చేయాలండి, మనిషి పుట్టకనే అతి చేయడం. ఏం చేస్తుంటారమ్మా స్వాతి గారు? నేను బ్యాంక్ ఎంప్లాయ్ అండి. బ్యాంక్ ఎంప్లాయ్. ఇక్కడేనా? ఆల్గడ్డనా? కర్నూలులో. కర్నూలులో. ఓ వెరీ నైస్. మేడం మీ పేరు? ఈ మధ్య వేసుకోవడం లేదు చున్ని. నా పేరు మున్ని. వాటి గురించి నేను కమెంట్ చేయలేనండి. వాళ్ళు వేసుకుంటే ఇది, వేసుకోకపోతే ఏంది. మీ పేరేమన్నారు? మున్ని. మున్ని. మున్ని గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సీనియర్ సిటిజన్స్ ఇక్కడ ఉన్నారు. వచ్చి ఏం నానా? రిజ్వానా. రిజ్వానా ఏం చేస్తామా? జూనియర్ ఇంటర్. జూనియర్ ఇంటర్, ఇంటర్మీడియట్ చేస్తున్నావు అనమాట. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నర్సింగ్. నర్సింగా? నర్స్ అవుదామనా? సిస్టర్ యు మీన్ ఇంజెక్షన్స్? ఎందుకు నానా వై? ఎవడన్నా డాక్టర్ అంటాడు, లేకపోతే కంపౌండర్ అంటారు. నువ్వు అటు కాదు ఇటు కాదు, మధ్యలో నర్స్ అవుతాను ఎందుకు అన్నావు? అందరు ఆరోగ్యంగా ఉండడం, అందరినీ చూసుకోవడం, అందరికి ఫుడ్ పెట్టడం ఇష్టమా నీకు? హౌ స్వీట్, వెరీ నైస్. ఏదో రోజు మంచి నర్స్ అవుతావమ్మా. షుగర్ తింటుంది చీమ. నా పేరు ఉస్మా. షుగర్ తింటుంది చీమ. నీ పేరు ఉస్మానా? చీమ షుగర్ తింటుంది. నువ్వేం ఎక్కువ తింటావు? బాగా నేను అన్ని ఎక్కువే తింటా. అదే నేను చెప్పలేను కానీ తెలుస్తుంది. కన్నంలో ఉంటుంది. కన్నంలో ఉంటుంది ఎలుక. నా పేరు గీతిక. ఎలుక గీతికానా? ఓ బాగుందమ్మా. ఏం చేస్తున్నాం మనం? జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్. ఇంటర్. జూనియర్ ఇంటర్ కి జూనియర్ ఎన్టీఆర్ కి చాలా తేడా ఉందమ్మా. జూనియర్ ఇంటర్ ని జూనియర్ ఎన్టీఆర్ చేసింది ఇవిడే. సరే ఇటు ముగ్గురు రెడీ ఉన్నారు. గేమ్ కి కావాల్సిన సామాన్లు పట్టండి రా. సో ఫస్ట్ రౌండ్ గేమ్ ఏంటంటే, ఇక్కడ ఒక సీక్రెట్ వస్తువు ఉంది బట్ట కింద. ఆ బట్ట తీసే ముందు నేను సినిమానా, సినిమా టైటిల్, పాటనా, డైలాగా, సామెతనా అని చెప్పి తీస్తా. అది తీసిన వెంటనే మీరు బజర్ ఇవ్వాలి. మీరేమో గట్టిగా పుర్ 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 అని మీరు గట్టిగా, మీరు పుస్ 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 అని మీరు. ఎవరైతే గట్టిగా ఈ సౌండ్ ఇస్తారో వాళ్ళనే అడుగుతా. అంటే అది చూడంగానే మీకు డైలాగు, పాటనో ఏదో గుర్తొస్తుంది. ఆ వస్తువు ఆ పాటలో ఉండాలి, ఆ డైలాగ్ లో ఉండాలి, అంతే. రైట్. సో ఇది మాయా లేదు, మంత్రం లేదు. ఇది తీయంగానే మీరు దీన్ని చూడగానే గుర్తొచ్చే 3 పాటలు పాడాలి. చూస్తున్నాను. ఫస్ట్ బజర్ ఇయ్యాలి. పాట పాడితే కౌంట్ చెయ్యా. 3 పాటలు. పువ్వుల్లో దాగున్న కళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలుక ఒళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం. అర్థమైపోయింది పాట వస్తుందని. నెక్స్ట్. రోజా 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 నిన్ను చూసి నన్ను నేనే. థ్యాంక్ యూ. 3వ పాట. రోజావే చిన్ని రోజావే, రాగాలే చిన్ని రోజాలే. 3వ పాట కొని చేసింది కానీ పాడింది కాబట్టి పాయింట్ వచ్చింది. ఫస్ట్ పాయింట్ మీకు రాలేదు, మీకు వచ్చింది అని. మీరు కూడా ఓడిపోతే మీ తలకు కూడా అట్లనే వస్తుందండి. సెకండ్ పాయింట్. మాయా లేదు, మంత్రం లేదు. ఇప్పుడు నేను తీసిన వెంటనే మీరు బజర్ ఇవ్వాలి. బజర్ ఇచ్చిన వెంటనే 4 సినిమా పేర్లు చెప్పాలి. అది చూసిన వెంటనే ఏ సినిమా పేర్లు గుర్తొస్తాయి ఆ సినిమా పేర్లు చెప్పాలి. రెడీ? 3, 2, 1 గో. డామ్ 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 డామ్. సింహ. సింహ. 5 సినిమా పేర్లు ఫాస్ట్ గా. సింహాద్రి. సింహ, సింహాద్రి, సమరసింహారెడ్డి, సమరసింహారెడ్డి, వీరసింహారెడ్డి, వీరసింహారెడ్డి అండ్ ఫైనల్ గా సింహం. సింహం అని లేదు. సింహం. సింహ అయిపోయింది. టైం అప్. మీరు అవి కాకుండా ఏమన్నా 5 చెప్తే గెలిచేస్తారు. కొదమ సింహం. వెరీ గుడ్. నరసింహ నాయుడు. నరసింహ నాయుడు. జయసింహారెడ్డి. ఒట్టి జయసింహ. సింహబలి. సింహబలి. సింహబలి అండ్ జయసింహ. జయసింహ అయిపోయిందా? జయసింహ రెడ్డి కదా. జయసింహ జయసింహ రెడ్డి. రెడ్డి లేదు. టైం అప్.
మీరు 4 చెప్పారు. లాస్ట్ చెప్పింది మాకు అర్థం కాలేదు కాబట్టి మీరే బజర్ నొక్కి ఫస్ట్ చెప్పారు కాబట్టి పాయింట్ ఇటు. అడవిలాంటి అందాలే ఆక్రమించాడే. ఫైనల్ గా మాయా లేదు, మంత్రం లేదు, అంతా తంత్రమే ఉంది. అంతా తంత్రమే. ఇది చూడంగానే డైలాగ్ గుర్తొస్తుంది మీకు. ఆ డైలాగ్ చెప్పాలి. 2 డైలాగ్స్ చెప్పాలి. మీ బజర్ ఏంది? మీది ఇప్పటి నుంచి చేంజ్ చేయండి. బో. మీది అంబా. చెప్పరి. అంబా. 5 కుదిరితే కప్ కాఫీ. 4 ఇంకొకటి 3 కరెంటు 2 1. ఇదొక డైలాగ్. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు. డైలాగ్ చెప్పారా? ఇది చూడ్డానికి కరెంటు తీగలా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు అనుకుంటున్నావా? ముట్టుకుంటే షాక్ కొట్టింది. అవునా? కరెంటు తీగ కూడా నా అలాగే సన్నగా ఉంటుంది, కానీ ముట్టుకుంటే షాక్ ఎద్ది నమ్మ. అది డైలాగ్, కానీ ఇచ్చేస్తాం కరెక్ట్ డైలాగ్. పాయింట్. అవుట్ ఆఫ్ 3 points 2 points వచ్చింది కాబట్టి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, యు విన్ 3000 rupees. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఆలగడ్డలో ఇప్పుడు సెకండ్ రౌండ్ ఆడాలంటే మంచి డాన్సర్స్ కావాలి. ఉన్న చోట డాన్స్ చేయండి. బాగా డాన్స్ చేస్తున్న నమ్మకం వస్తే నేను లోపలికి లాగేస్తాను. మ్యూజిక్ వేసుకోరా సాంబా. What's your name? చంద్రకళ. చంద్రకళ, ఏం చేస్తుంటావు? ఫస్ట్ ఇయర్. 10th class. ఇంటర్ ఫస్ట్ ఇయర్. బిందు. బిందు, ఏం చేస్తుంటావు బిందు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ గ్రూప్. ఓకే. ఆయన బాగున్నావా? బాగుండా. షమీనా. షమీనా, ఏం చేస్తుంటావు? ఫస్ట్ ఇయర్ బైపీసీ. ఫస్ట్ ఇయర్ బైపీసీ, వెరీ గుడ్. హాయ్ అన్న, బాగున్నారా? వాళ్ళంటే బాగుందండి. మీరు కూడా కొడుకు వయసుని పట్టుకొని అన్న అంటే. మా బాబు 10th class. నేను మొన్ననే 9th class పాస్ అయినా. హాలిడేస్ లో వచ్చి షూటింగ్ చేస్తున్నా. తమ్ముడు కొడక అనండి. తమ్ముడు బాగున్నారా? సరే బాగున్నా అక్క. ఏం పేరు అక్క? అందరు వింటుందో లక్ష్మి. నా పేరు లక్ష్మి. ఇదొకటి ప్రతిసారి మా ఇంట్లో ఉంటుంది కదా మళ్ళీ లక్ష్మి. నా పేరు మహాలక్ష్మి. దీపావళి పండుగ రోజు అమావాస్య రోజు చేసుకునే అమ్మవారి పేరు మహాలక్ష్మి. ఎందుకు దేవుడా, నేను ఏం పాపం చేసిన? అలా పేరే కదా అడిగినా. నా పేరు మహాలక్ష్మి. నీకు దండం. ఇప్పుడు గేమ్ ఏంటంటే పాట వస్తుంది, డాన్స్ చేయాలి. ఉన్న చోటనే డాన్స్ చేయాలి. పాట ఆగిన వెంటనే దగ్గర ఉన్న స్టూల్ వెతుక్కొని కూర్చోవాలి. 5 ఉన్నారు, 4 స్టూళ్ళు ఉంటాయి. ఇక్కడే పెడతా. స్టూల్ దొరికిన వాళ్ళు ఇంటి నుంచి ఎలిమినేట్ అయిపోతారు. దొరికిన వాళ్ళు స్టూల్ మీద కూర్చుంటారు. అట్లా 5 నుంచి 4, 4 నుంచి 3, 3 నుంచి 2, 2 నుంచి 1. కానీ ఇవన్నీ వెతకాలంటే చూసి మీకు కళ్ళు వస్తాయి కాబట్టి మీ కంటికి గంతలు కట్టేస్తారు. కట్టండి రా. గేమ్ షురు. మ్యూజిక్.
స్ట్రైట్ గ్రీన్ సైడ్ 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 అట్లనే ఉండు. దీనికి ఏడిస్తే ఎలా బంగారం? జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. బట్ అన్ఫార్చునేట్లీ నువ్వే ఫస్ట్ ఓడిపోయావు. అసలు నేను నీ డాన్స్ చూసి లాస్ట్ వరకు ఉంటావేమో అనుకున్నా తెలుసా నేను. కానీ ఇంట్లో అయితే అసలు వెతుకోలేదు అక్క. బట్ వచ్చినావు, బాగా డాన్స్ చేసినావు కాబట్టి యూ విన్ 500 రూపీస్. మ్యూజిక్. గలీజ్. లక్ష్మి స్ట్రైట్ స్ట్రైట్ గలీజ్. లక్ష్మి స్ట్రైట్ వెళ్ళు స్ట్రైట్ వెళ్ళు. అయిపోయిందమ్మా. దా ఇలా తొందరగా ఓడిపోతావని నిన్ను ఒకరు కక్ష బట్టి నేను ఓడగొట్టారు తెలుసా. కంగ్రాచులేషన్ 600 రూపీస్. బెలూన్లు తీసుకురండి రా. ఇప్పుడు లాస్ట్ రౌండ్ మీ ముగ్గురే మిగిలారు. ఆ మ్యూజికల్ చైర్స్ అయిపోయాయి. ఇప్పుడు ఈ 3 బెలూన్స్ మీరు ఇక్కడ ఆడతారు. మీరు మీ బెలూన్ కాపాడుకుంటూ అవతల వాళ్ళ బెలూన్ పగలగొట్టారు. లాస్ట్ కి ఎవరి కాళ్ళకైతే బెలూన్ అలానే ఉంటుందో వాళ్ళకే విన్నింగ్ అమౌంట్. చేతులు వాడకూడదు, చేతులు వెనకాల పెట్టాలి. చేతులతో నూకేది లేదు. అలా నూకారా మీకు బెలూన్ ఉన్నా నేను డిస్క్వాలిఫై చేస్తా. 3, 2, 1 గో. అవుతుందంటే నేనేం చేయాలి? మహాలక్ష్మి గారు అండ్ ఈ లక్ష్మి గారు ఇద్దరు లాస్ట్ వరకు ఉన్నారు కాబట్టి 700 రూపీస్. 700 రూపీస్. అండ్ విన్నర్ గెట్ 1200 రూపీస్. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ అండ్ సెటప్ రెడీ. థర్డ్ రౌండ్ సెటప్ రెడీగా ఉంది. సో ఇప్పుడు మీ టీం పేర్లు తెలుసుకోవాలి. మీ టీం పేరు? మీ టీం పేరు? ఆలగడ్డ. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్ పేర్లు. ఆలా టీం అండ్ గడ్డ టీం. మీరు ఏం చేయాలంటే మీ చేతికి ఈ కోన్స్ కట్టేస్తాం. ఆ కోన్స్ లో బాల్ సరిగ్గా కూర్చుంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడ డైరెక్ట్ గా ఆ బాస్కెట్ లో. ఇద్దరు ఆడతారు. ఏ నలుగురు అయితే ఎక్కువ బాల్స్ ఆ బాస్కెట్ లో ట్రాన్స్ఫర్ చేస్తారో వాళ్ళే విన్నర్. గాట్. సో ఫస్ట్ ఆల్ టీమ్ తో ఆడదాం. టేక్ ఏ పొజిషన్. గేమ్ స్టార్ట్ నౌ. పచ్చా బొట్టులాగా కుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే, గుండె బాక్స్ బద్దలైపోయే. నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే, మైండ్ బాక్స్ బద్దలైపోయే. రాయి నా మల్లె పూల బుట్ట మీ అందంతోనే అంటించుకుంటా చుట్ట. ఎర్రారో ఎర్రారో రొమాన్స్ లోని తిట్ట కన్నే కొట్టిందే నా రంగులతో పట్ట. బాక్స్ బద్దలైపోయే లిప్పుకున్న లో
బాక్స్ బద్దలైపోయే బాక్స్ బద్దలైపోయే నీకు నాకు టాక్స్ బద్దలైపోయే పోయే Five, 4, 3, 2, 1 and 0. సో టోటల్ గా 2 బాల్స్ వేసారు. మీ టార్గెట్ ఇస్ 3. ఆల 2 వేసినట్టే గడ్డ మినిమం 3 వేయాలి. అప్పుడైతే ఆల గడ్డ. రెడీ? టేక్ ఎ పొజిషన్. 3, 2, 1 టేక్ ఎ పొజిషన్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. తక్కువ టైం ఇచ్చిన 3 బాల్స్ అంటే మీ టార్గెట్ రీచ్ అయ్యారు కాబట్టి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్ 4,000 రూపీస్. ఆలగడ్డలో అద్భుతమైన ఎపిసోడ్ కమ్స్ టు ఎన్ ఎండ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు